వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేయబోతున్నాను, మసాలా కర్రీ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇవి మీడియం సైజు ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్, ఇవి ఒక పెద్ద టమాటాలు, ఒక 5 టమాటాలు, అలాగే ఇవి పచ్చిమిర్చి పండిపోతాయి చూడు, అవి ఒక 8 ఉంటాయి, చిన్న చిన్నవి, మా చెట్టుకు వచ్చినాయి ఇవి. అలాగే వెల్లుల్లి, అల్లం, ఇవన్నీ ఇప్పుడు ఈ గిన్నెలో వేస్తున్నాను. వేసేసి ఆయిల్ వేయలేదు. ఇందులో కాజు, ఇవి ఒక 10 కాజు వేసాను. పుచ్చగింజలు అంటారు, ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి, కొద్దిగా వాటర్ వేసాను, కొంచెం టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఇవన్నీ మగ్గించుకోవాలి. మంచిగా బాయిల్డ్ అవ్వాలి అన్నీ. చూడండి, ఇలా మొత్తం బాయిల్ అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయి, దీన్ని చల్లారాక మిక్సీకి వేసుకుందాం. ఇదిగోండి, ఇది హోమ్ మేడ్, నేనే చేశాను. ఇది పన్నీరు, పాలు విరగొట్టి, ఇవి ప్యూర్ గేదె పాలు, 2 లీటర్ల పాలకి ఇంత పన్నీర్ వచ్చింది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా పన్నీరు ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎంత బాగున్నాయో చూడండి, ఇంట్లో చేసింది, గట్టిగా బాగా వచ్చాయి, స్మూత్గా. కట్ చేసుకున్నాను. అలాగే టమాటో, ఆనియన్, కాజు అంతా కలిపి ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ 2 రెడీగా పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అదే బాండి పెట్టుకున్నాను. అందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇంతవరకు ఆయిల్ వేయలేదు మనం, ఇప్పుడు వేస్తున్నాం. దీంతో రెండు వేసాను ఆయిల్. ఇప్పుడు అది కొంచెం హీట్ అవ్వాలి. బిర్యానీ లీవ్స్ వేస్తున్నాను, 2 ఇలా చేసి వేసాము. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు అవి వేయించుకోవాలి. అవి వేగాయి, కొంచెం ఒక ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్. కొంచెం వేగాలి. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు దీంతో ఒక 1/2 స్పూను పసుపు వేసాను. వేసి ఇలా కలిపేసి ఇందులోకి ఈ పేస్ట్ మొత్తం వేసేద్దాం. వేసి కలిపి మంచి నూనెలో వేగాలి. ఇందులోనే ధనియాల పొడి వేసేద్దాం. ఒక స్పూన్ వేసాను, ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే సాల్ట్ వేసుకుందాం, 1.5 స్పూన్ వేసాను. తర్వాత టేస్ట్ చూసి వేసుకుందాం. అలాగే కారం వేస్తున్నాను, 1 స్పూను. ఇంతకుముందు మిర్చి వేసాం మనము, పండు మిర్చి, అవి మిర్చి పండిపోయినవి, అవి ఒక 6-8 వరకు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇప్పుడు ఇది కొద్దిగా వేసుకుందాం కారం, అది కూడా స్పైసీ యాడ్ అవుతుంది. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకుందాం.
ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందాం. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేయాలి. ఇంకొంచెం వేసుకుందాం వాటర్. ఇది బాగా మరగాలి. మరిగేటప్పుడు పన్నీర్ వేసేసుకుందాం. ఇలా మరుగుతున్నప్పుడు పన్నీర్ వేసేసుకుందాం. పన్నీర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం కస్తూరి మెతి వేసుకుందాం. కస్తూరి మెతి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టిద్దాం. కొంచెం ఒక 1/2 స్పూను గరం మసాలా వేసాను. గరం మసాలా వేసాం కదా, కలిపాను. కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసేద్దాం. చూడండి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాను. పన్నీర్ కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. టెక్స్చర్ అంతా పన్నీర్ పీసులు కూడా ఏం చెదరకుండా ఇలాగే ఇంట్లో చేసుకున్నా కూడా ఎంత టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. రోటీలోకి, బగారా రైస్లోకి, పలావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.